అందరూ సన్యాసం స్వీకరించలేరు. అప్పుడేం చేయాలి? నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆశ్రమ ధర్మాన్ని పాటించు. నీకు ఒక వైరాగ్యం కలిగిందనుకో కామ్యకర్మలు మాని. వైరాగ్యం కలగలేదనుకో కామ్యకర్మలు చేసుకో, తప్పేం లేదు. ధర్మబద్ధమైన కర్మతో నువ్వు కామ్యకర్మలు చేసినట్లయితే అవి నిన్ను పతనం చేయకుండా కాపాడుతాయి. అది ముఖ్యం. ఎందుకంటే కర్మ వల్ల మోక్షం రాకపోవచ్చు. నా కర్మణ అన్నారు గనక కర్మ వల్ల మోక్షం రాదు అన్నారు గనక కర్మ మానేస్తామా? వెంటనే నప్రజయ కూడా అన్నాడు, సంతానం వల్ల మోక్షం రాదంటే సంతానం లేకుండా పోతుందా? సంతానం అక్కర్లేదు అనుకుంటారు ఎవడైనా చెప్పండి ఇక్కడ. అంటే మొట్టమొదటి నకర్మణ వీరికి సౌకర్యంగా ఉంది. నా ప్రజయ ధనేనన్నా అది అక్కర్లేదు, ధనంతో మోక్షం రాదని కూడా అన్నారు. సంపాదించడం మానేస్తామండి. ఇప్పుడు తురీయాశ్రమం స్వీకరించే కూడా సంపాదన అనే కార్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకేం చెప్తాం? వాడికి అసలు సంచయం కూడదు, సంపాదన కూడదు. ఎవడికి? తురీయాశ్రమం వాడికి. కానీ గృహస్థాశ్రమం వాడికి అవసరమే కదా. కనుక తర్వాత చెప్పినటువంటి నా ప్రజయా ధనేనన్న పక్కన వదిలేసి నకర్మణ ఒక్కటే పట్టుకుని కర్మ మార్గం పరిచయిస్తున్నారు. పైగా ఒక మాట అంటారు శంకరులు, ఎందుకంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ బ్రహ్మ జిజ్ఞాస కలగదు అన్నారు భగవత్పాదుల వారు. వివేక చూడమల్లోనే వస్తుంది, ముక్తిర్నో శతకోటి పుణ్య అని చెప్పారు కదా అక్కడ. అందుకే ఒక ఆయన చెప్తూ ఈ కర్మల వల్ల మోక్షం రాదు అంటే మరి దేని వల్ల వస్తుందంటే వైరాగ్యం వల్ల, ఆత్మవిచారణ వల్ల అన్నారు. మరి అందరూ ఎందుకు చేసుకోలేకపోతున్నారండి అని అడగాల్సి వచ్చింది. అందరికీ ఎందుకు కలగట్లేదు అటువంటి వైరాగ్యం కానీ ఆత్మవిచారణ అంటే అనేక జన్మల పుణ్యకర్మలు ఉంటే కానీ ఈ జన్మలో రాదండి అన్నాడు. ఏముంటే? పుణ్యకర్మలు. అంటే కర్మ అవసరమా లేదా చెప్పండి? ఇక్కడ అక్కడే దొరుకుతుంది ఇక్కడ. కనుకనే సకామంగానో నిష్కామంగానో శాస్త్రచోదితమైన కర్మలు ఆచరించు. నీకు ఒకవేళ వైరాగ్యం కలిగిందనుకో నిష్కామంగా ఆచరించు. ఆచరిస్తే ఇప్పుడే నీకు చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి అంటే క్లారిటీ అండి. క్లారిటీ, స్పష్టంగా జ్ఞానం తెలుసుకోవడమే చిత్తశుద్ధి అనుకుంటుంది కాదు. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తున్నది? భగవత్పాదుల వారి యొక్క మార్గంలోనే చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే అది చెప్పారు ఇక్కడ. కర్మ ఎందుకు ఆచరించాలి అంటే ఒకటి కృతఘ్నతా దోషం పోవడం కోసం, రెండవది చిత్తస్య శుద్ధయే చిత్తశుద్ధి కోసం. దీన్ని మన పురాణ ప్రమాణంలో మనం తీసుకున్నట్లయితే రురు ప్రజాపతి కథ మనకి వస్తుంది. ఆ కథలో పరంపరగా వచ్చేటప్పుడు అతడు వైరాగ్యవంతుడై అడవులు పట్టి తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ పూర్వీకులు గతులు లేక ఒక చిన్న తీగ వేరు పట్టుకుని వేలాడడం కనిపిస్తుంది. ఎవరయ్యా మీరు అంటాడు. మా వంశంలో కూడా పుట్టేళ్ళేవాడు. జరత్కారు వృత్తాంతంలో కూడా ఇదే మీకు కనబడుతుంది. రురు ప్రజాపతి వృత్తాంతంలో ఇది రెండు కలిపి చెప్పుకోవాలి ఇక్కడ.